వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో భారత కేంద్ర ప్రభుత్వము అక్షరాస్యత, సంపూర్ణ అక్షరాస్యతకు సంబంధించిన డెఫినేషన్స్లో మార్పులు తీసుకొని వచ్చింది. సో దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ లిటరసీ యాజ్ వెల్ యాజ్ కంప్లీట్ లిటరసీ. సో తెలుగులో దీన్ని అక్షరాస్యత అనే పేరుతో, అదేవిధంగా సంపూర్ణ అక్షరాస్యత అనే పేరుతో పిలుస్తున్నారు. సో మరి అక్షరాస్యత అంటే ఏమని డిఫైన్ చేసింది? సో కొత్త డెఫినేషన్స్ ఎప్పుడు కూడా మనకు ఇంపార్టెంట్. సో భారతదేశంలో విద్యకు సంబంధించిన అనేక అంశాలను మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో ఎబిలిటీ టు రీడ్, చదివేందుకు, రాసేందుకు, అదేవిధంగా చిన్న చిన్న అరిథమెటిక్ క్యాల్కులేషన్స్ చేసేందుకు, అండ్ అదేవిధంగా జీవన నైపుణ్యాలను అవగాహన చేసుకోవడం, అండ్ డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత. అంటే లైక్ నిర్వచనం అనేది అత్యంత సమగ్రంగా ఉన్నది. సో నేడు మనకు కావాల్సిన డిజిటల్ పరిజ్ఞానాన్ని యాడ్ చేశారు. డెఫినేషన్ ఆర్థిక పరిజ్ఞానం. ఆర్థిక పరిజ్ఞానం అంటే ఏంటి? బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంకులో అకౌంట్ ఎందుకు ఉండాలి? బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు డీడీ అంటే ఏంటి? యూపీఐ చెల్లింపులు అంటే ఏంటి? ఇలాంటి ఒక సమగ్రమైన నిర్వచనాన్ని మనకు అక్షరాస్యత అంటే ఏంటో అని చెప్పి ప్రభుత్వం నిర్వచించింది. అంటే గతంలో ఎలా ఉండింది? కేవలము సంతకం చేయడము, చదవడం, దట్స్ ఇట్. అది అక్షరాస్యుడు అనమాట. సో అక్షరాస్యత ప్రకారం అయితే భారతదేశం దాదాపుగా ఒక 80-90% మేరకు లిటరసీని సాధించి ఉంటుంది. కానీ డెఫినేషన్ ఇప్పుడు బాగా అప్గ్రేడ్ చేశారు, క్లిష్టంగా పెంచారు. డెఫినేషన్ స్టాండర్డ్ పెరిగి అండ్ ప్రజల స్టాండర్డ్ కూడా పెంచడం ద్వారా జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావచ్చు. సో అందుకని చెప్పి ఈ స్థాయిలో మనకు నిర్వచనాన్ని అందించినారు. మరి అరిథమెటిక్ స్కిల్స్ ఎందుకు అనంటే రోజువారీగా వాళ్ళకు సంబంధించిన గణాంకాలు కూడా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ పావలా వడ్డీ ఇస్తాను అని చెప్పింది అనుకోండి, నిజానికి అది పావలా వడ్డీనా కాదా అంటే కాదు. అది నెలకు పావలా వడ్డీ అంటే 12 నెలలకు ఎంత అవుతుంది, సంవత్సరంగా లెక్క కట్టేది. సో అలాంటి మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి రావాలి వాళ్లకు. సో అందుకని ఈ డెఫినేషన్ని మార్చారు. మరి సంపూర్ణ అక్షరాస్యత అనే డెఫినేషన్ని కూడా మార్చినారు. సో ఏమని చెప్తున్నారు? ఒక రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో 95% కొత్త లిటరసీ, కొత్త అక్షరాస్యత సామర్థ్యాన్ని సాధిస్తే దాన్ని ఫుల్ లిటరసీ లేదా సంపూర్ణ అక్షరాస్యత అన్నారు. మనకు రేపొద్దున్న ఎగ్జామినేషన్లో ఇదే ఫోకస్ చేసి అడుగుతారు. అక్షరాస్యత అంటే ఏంటి, సంపూర్ణ అక్షరాస్యత ఏంటి, కొత్త నిర్వచనాలు ప్రకారం చెప్పాల్సి ఉంటుంది. రైట్. మరి ఇంకా గణాంకాలు చూద్దాం. ఇక్కడి నుంచి వచ్చే గణాంకాలు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా సరే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో 2023 నాటికి భారతదేశంలో అక్షరాస్యత 74.4% ఉంది. సో ఇది పురుషుల్లో, భారతదేశం మొత్తం అయితే 74.4. మరి పురుషులు గాన చూస్తే 84.7, మహిళలు గాన చూస్తే 70.3. అంటే పురుష అక్షరాస్యత, మహిళా అక్షరాస్యతకు మధ్య అంతరం అయితే ఉన్నది. ఓకే, డిఫరెన్స్ అన్నమాట. సో అయితే 1951లో భారతదేశంలో అక్షరాస్యత కేవలం 18%. 18% నుంచి ప్రస్తుతం 74%కి వచ్చింది. అంటే దాదాపుగా 4 రెట్ల మేర పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే నిర్వచనం ఇప్పుడు మారింది. అప్పటి నిర్వచనం ప్రకారం అయితే ఇంకా ఎక్కువ అక్షరాస్యత ఇప్పుడు ఉంటుంది భారతదేశంలో. బట్ నూతన నిర్వచనం ప్రకారం మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఈ పర్సంటేజెస్ అన్ని కొత్త నిర్వచనం ప్రకారమా, పాత నిర్వచనం అంటే పాత నిర్వచనాల ప్రకారమే ఇచ్చింది. రైట్. మరి ఇంకా ఆబ్జెక్టివ్ టైప్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? భారతదేశంలో టాప్ 3 లిటరరీ స్టేట్స్ అని అంటే అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న 3 రాష్ట్రాలు కానీ చూస్తే మనకు కేరళ ఉన్నది, లక్షద్వీప్ ఉన్నది, మిజోరం కూడా ఉన్నది. కేరళ ఉన్నది, లక్షద్వీప్ ఉన్నది, మిజోరం ఉన్నది. మరి అట్టడుగు స్థానంలో ఉన్నది ఏది అంటే బీహార్. బీహార్కు ముందున్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, దానికి ముందున్న రాష్ట్రము రాజస్థాన్. రైట్. మరి భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని విద్యా విధానాలు వచ్చినట్టే 3 విద్యా విధానాలు. భారతదేశంలో మొట్టమొదటి విద్యా విధానం 1968లో వచ్చింది. కొఠారి కమిషన్ సూచన మేరకు దీన్ని తీసుకొచ్చినారు.
ఆ తర్వాత 86లో రెండవ విద్యా విధానం వచ్చింది. ఈ రెండవ విద్యా విధానంలోనే భారతదేశంలో విద్యాశాఖ మంత్రి అనే పేరును తొలగించి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్ట్రీ అని తీసుకొని వచ్చినారు. ఇంకా మూడవ విద్యా విధానం మనకు 2020 జూలైలో ప్రకటించినారు. రైట్, కస్తూరి రంగన్ కమిటీ సూచన మేరకు మనకి ఈ మూడవ విద్యా విధానం అనేది వచ్చింది. సో ఈ మూడవ విద్యా విధానంలో భాగంగానే పిఎంశ్రీ స్కూల్స్ కూడా ప్రారంభమైనాయి. మనకు ప్రతి మండలానికి 2 స్కూల్స్. సో డిజిటల్ పరిజ్ఞానంతో సో ప్రాజెక్ట్ వర్క్స్ ఉండేలా విద్యా విధానంలో కొత్త పోకడలను తీసుకొని వస్తూ మూడవ విద్యా విధానాన్ని ప్రకటించినారు. రైట్, మరి ఇప్పటి వరకు భారతదేశంలో విద్యా విధానానికి లేదా అక్షరాస్యత సాధించడానికి ఎంపిక చేసుకున్న కార్యక్రమాలు, పథకాలు చాలా ఇంపార్టెంట్. ఈ పథకాలన్నీ కూడా ఎగ్జామినేషన్స్లో ఎక్కువ వీటి ఫోకస్ చేస్తారు. లేదా భారతదేశంలో అక్షరాస్యత సాధనలో ఏ పథకాలు ఉన్నాయి, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మనకు అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్స్. నేషనల్ లిటరసీ మిషన్, సో జాతీయ అక్షరాస్యత మిషన్ అంటాం దీన్ని. 1988లో లాంచ్ చేశారు. సో ఫంక్షనల్ లిటరసీ టు నాన్ లిటరేట్ అండ్ న్యూ లిటరేట్ అడల్ట్స్ ఏజ్ 15 to 35. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఫంక్షనల్ లిటరసీ సాధించాలి అన్నది కాన్సెప్ట్ అన్నమాట. మరి ఫంక్షనల్ లిటరసీ అంటే ఏంటి? ఫంక్షనల్ లిటరసీ అంటే తను ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో దానికి సంబంధించిన గణాంకాలను తాను చేసుకోగలగాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఒక డైలీ శ్రామికుడు ఉన్నాడు, ప్రతిరోజు కష్టపడతాడు. చెప్పారనుకోండి, నువ్వు సగం రోజు పనిచేస్తే 500, పూర్తి రోజు పనిచేస్తే 1000 రూపాయలు. అంటే పూర్తి రోజు అంటే 6 గంటలు, సగం రోజు అంటే 3 గంటలు అన్నాం అనుకోండి. సో ఒకరోజు 3 గంటలు పనిచేశాడు, ఒకరోజు 4 గంటలు పనిచేశాడు, ఒకరోజు 6 గంటలు పనిచేశాడు, మళ్ళీ ఒకరోజు 5 గంటలు పనిచేశాడు. అల్టిమేట్గా మొత్తం ఆయన ఎన్ని గంటలు పనిచేశాడు లెక్క కట్టుకో, తనైతే తను లెక్క కట్టగలగాలి. అంటే 6 గంటలు పనిచేస్తే 1000 రూపాయలు. సో మన ఈజీ లెక్క కోసం ఫర్ ఎగ్జాంపుల్ 900 అనుకుందాం. అంటే రోజుకు 6 గంటలకి 150. సో ఇప్పుడు మొత్తం 15 గంటలు పనిచేసినారు అనుకోండి, గంటకు 150, 15 గంటలకు 15 into 15 22,000 రూపీస్ సుమారుగా తనకు వస్తాయన్నమాట. రైట్, సో 2000, లైక్ 15 అవర్స్ పనిచేసినాడు, పర్ అవర్కి 150 రూపీస్. 1550 225 2250 రూపీస్. అంటే ఈ లెక్క కట్టుకోగలగాలి తనకు తాను. దాన్ని ఫంక్షన్ లిటరసీ అంటే అతను రాయలేకపోవచ్చు, అతను చదవలేకపోవచ్చు, కానీ తనకు ఎంత కావాలి, ఎంత వస్తుంది, లేదా డే టు డే యాక్టివిటీస్లో ఎంత మేరకు గణాంకాలను వినియోగించుకోగలుగుతాడు అనేది మనకు ఫంక్షనల్ లిటరసీ అన్నమాట. సో మనకేమంటారు క్వశ్చన్, నేషనల్ లిటరసీ మిషన్ 1988లో ప్రారంభమైన నేషనల్ లిటరసీ మిషన్ దేన్ని ఫోకస్ చేసింది అంటే ఫంక్షనల్ లిటరసీ. రైట్, నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కీమ్. మరి పిల్లలు స్కూల్కు రావాలి అని అంటే ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో బాల కార్మికులుగా మారి వెళ్తూ ఉంటారు సో పనికి. రైట్, ఎందుకనంటే అప్పటి వరకు తల్లిదండ్రుల ఆలోచన ఏంటి, వీళ్ళని స్కూలుకు పంపిస్తే వీళ్ళకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది, పైగా స్కూల్కి పంపిస్తే ఫుడ్ మనమే చేసి పెట్టాలి అని చెప్పి ఉంటుంది. అలా కాకుండా ఫుడ్ మేమే పెడతాము అని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు స్కూల్కి వస్తున్నారన్నమాట. సో అదేవిధంగా ఇది భారతదేశానికి స్వాతంత్రం రాకమునిపే తమిళనాడులోనే ప్రారంభమైంది. సో మిడ్ డే మీల్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ August 15, 1995. ఇది ఒక కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం అన్నమాట, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో దీంట్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే పోషకాహారం పెంచడం. పోషకాహారం, రైట్, న్యూట్రిషన్ ఫుడ్ని అందించడం కూడా భాగంగా చేశారు. నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్. సో 2001లో లాంచ్ చేశారు. సో యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సో సార్వత్రికంగా ప్రాథమిక విద్యను అందించడం అన్నమాట. సో అదేవిధంగా ఫ్రీ అండ్ కంపల్సరీ, ఉచితంగా ఖచ్చితంగా 6 to 14 years వాళ్ళు కులమత భేదాలు లేకుండా, లింగ భేదం లేకుండా విద్యను అందించాలి. సో తర్వాత కాలంలోనే మనకి ఇది ఒక ప్రాథమిక హక్కుగా మారింది. భారత రాజ్యాంగంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21A దీన్ని చేర్చినారు. సో బేసిక్ ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్గా చేసినారనమాట. మరి భారతదేశంలో బేసిక్ ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్గా అందించిన మొదటి సంస్థానం బరోడా సంస్థానం. బేసిక్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్గా ఉండాలని చెప్పి మనకు డిమాండ్ చేసిన తొలి వ్యక్తి ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ గారి రాజకీయ గురువు. లైక్ సర్వశిక్ష అభియాన్. నెక్స్ట్
రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ అన్నమాట. సో దీన్ని మనకు 2009లో లాంచ్ చేశారు. సో నాణ్యమైన విద్యను పెంపొందించడం ఏ స్థాయిలో అంటే ద్వితీయ స్థాయిలో, సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్ అనమాట. సో లైక్ 8th క్లాస్ 9th క్లాస్ అనమాట. అక్కడ ఎన్రోల్మెంట్స్ పెరగడము, అదేవిధంగా అక్కడ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు ఉండడము, అదేవిధంగా ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా మనకు రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ను తీసుకొని వచ్చినారు. రైట్. అండ్ నెక్స్ట్ పడే భారత్ బడే భారత్. సో దీన్ని మనకు June 5th 2014 లాంచ్ చేసినారు. విద్యార్థులకు సంబంధించిన ఫౌండేషనల్ లిటరసీ అంటే లైక్ ప్రాథమిక అక్షరాలను గుర్తించగలగడం, మాట్లాడగలగడం, సెంటెన్స్ను ఫామ్ చేయడం, న్యూమరసీ స్కిల్స్ చిన్న చిన్న గణాంకాలు చేయగలగడం. సో దీనికోసం పడే భారత్ బడే భారత్ తీసుకొని వచ్చినారు. అదేవిధంగా విద్యలో లింగ అసమానత్వాన్ని తగ్గించే ఉద్దేశంతో మనకు బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పి ఇది 2015 January 22న హర్యానాలోని పానిపట్లో ప్రారంభించినారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా అమలవుతుంది. బాలికల విద్యను అభివృద్ధి చేయడం కోసం ఉద్దేశించింది. అదేవిధంగా నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ మిషన్, జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్. సో భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే నైపుణ్యాలకు ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఆ ఉద్యోగాలు చేసే నైపుణ్యం యువతకు లేదు. సో ఈ గ్యాప్ అనేది ఉందన్నమాట. ఇంజనీరింగ్ పట్టభద్రుడు బయటికి రాగానే తను ఎందులో చదివాడో అందులో జాబ్ సంపాదించుకునే పరిస్థితిలో లేడు. మీనింగ్ ఏంటనంటే ఆ విద్యార్థికి కోర్ కంపెనీలో వెళ్ళాడు. కోర్ కంపెనీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు అనుకోండి, మెకానిక్ అవసరమైన కంపెనీలకు వెళ్ళాడు, సాఫ్ట్వేర్ వైపుకి వెళ్ళిపోతాడు. ఏది చదివినా సరే సాఫ్ట్వేర్కి వెళ్తాడు. అంటే కోర్ కంపెనీస్లో పనిచేసే స్కిల్స్ లేకుండా, అదేవిధంగా ఐటీఐని, పాలిటెక్నిక్ అని ఎన్నో ఉన్నా సరే నైపుణ్యాలు. సో అక్కడ చెప్పేదేమో ఈ పరిశ్రమలకు అవసరం లేదు, పరిశ్రమలకు అవసరమని చెప్పడం లేదు. ఆ గ్యాప్ను భర్తీ చేయడానికి నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ మిషన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే స్కిల్స్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇందుకోసం టాటా సంస్థ సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. మరి నేషనల్ స్కిల్స్ మిషన్ని మనకు July 15th 2015 ప్రారంభించారు. ఈ July 15th అనేది ఇంటర్నేషనల్ స్కిల్ డే, వరల్డ్ స్కిల్ డే, ప్రపంచ నైపుణ్య రోజుగా కూడా చేస్తారు. సో స్కిల్లింగ్ వర్క్ఫోర్స్ టు మీట్ డిమాండ్స్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రీస్. సో భారతదేశంలో వేరువేరు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, ఆ పరిశ్రమలో పనిచేసే నైపుణ్యం నేర్పేందుకు ఉద్దేశించింది. రైట్. సో ఈ విధంగా ఈ పథకాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షారత్ అభియాన్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. ఇది 2017 February 19న ప్రారంభించినారు. సో ఒక ఏ గ్రామీణ ప్రాంతం తీసుకున్నా సరే కుటుంబంలో కనీసం ఒక్కరు డిజిటల్ లిటరసీ సాధించి ఉండాలి. ఓకే. డిజిటల్ అక్షరాస్యత అంటే కరెంట్ బిల్స్ కట్టగలగడం, ఆన్లైన్లో యూపీఐ చెల్లింపులు చేయగలగడం, అదేవిధంగా ఆన్లైన్ సంబంధించిన పేమెంట్స్ ఉంటే క్రెడిట్ కార్డ్ కానీ ఇంకేదైనా చెల్లింపు చేయడం. మినిమం గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇంట్లో కనీసం ఒక్కరైనా డిజిటల్ అక్షరాస్యులుగా ఉండాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే పిఎం దిశ. సో చాలా సందర్భాలు అడిగారు పిఎంజీ దిశ దేనికి సంబంధించింది అని. ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ అని చెప్పి 2017 February 19న ప్రారంభమైంది. మరి ఈ అక్షరాస్యతకు సంబంధించిందే అదర్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కానీ చూస్తే మనం యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948. సో ఇది లిటరసీ అంటే అక్షరాస్యతను ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. రేపు మీరు గ్రూప్ 1 ఎస్ఏ తెలంగాణలో అయితే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎస్ఏస్ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. సో కాబట్టి మేము రాయాల్సి వచ్చింది అనుకోండి, భారతదేశంలో ప్రాథమిక హక్కుగా ఏ విధంగా అమలవుతుంది అని. రీసెంట్గా ఒక కేసు కూడా అయింది మహారాష్ట్రకు సంబంధించింది. మనకు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 25% సీట్లు ఈ ప్రాథమిక హక్కు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పేద విద్యార్థులకు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సీట్స్ 25% కేటాయించాలి. అంటే మహారాష్ట్ర ఇలా కేటాయించకుండా జీవో తీసుకొచ్చింది. అది చెల్లుబాటు కాదు, ఇది రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టానికి ఉల్లంఘన, ఆర్టికల్ 21A ఉల్లంఘన అని కోర్టు తీర్పు చెప్పింది. ఇలాంటి నేపథ్యంలో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు మీరు ఇంట్రొడక్షన్లో ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. సో సార్వత్రిక హక్కుల ప్రకటనలో కూడా విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించినారు.
రైట్. సో బాగా ఇంపార్టెంట్ అన్నమాట. మరి భారతదేశంలో మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ గ్యాప్ అంటే మేల్, సో ఫర్ ఎగ్జాంపుల్ 70 మంది మేల్ అక్షరాస్యులు 60 మంది ఫీమేల్ అక్షరాస్యులు అయితే ఈ గ్యాప్ 10 ఉంటుంది. సో దీన్ని గ్యాప్ అని అంటాం, గ్యాప్ ఆఫ్ లిటరసీ రేట్ అని అంటాం. మరి అతి తక్కువగా ఎక్కడ ఉన్నదంటే మేఘాలయాలో. అంటే మేఘాలయాలో 100 మంది పురుషులు చదువుకున్నారు, 97 మంది మహిళలు కూడా చదువుకున్నారు దాదాపుగా. గ్యాప్ చాలా తక్కువ ఉంది. అదే రాజస్థాన్లో గ్యాప్ చాలా ఎక్కువ ఉన్నది. సో ఇవి మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో ఇట్లాంటి బాగా ఫోకస్ చేసి అడుగుతారు. లిటరసీ గ్యాప్ తక్కువ ఉన్న రాష్ట్రం ఏది, లిటరసీ గ్యాప్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే అక్షరాస్యత విరామం తక్కువ ఉన్న రాష్ట్రం, అక్షరాస్యత విరామం ఎక్కువ ఉన్న రాష్ట్రం అని అడుగుతారు. అండ్ అదేవిధంగా భారతదేశంలో ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీస్ వాళ్ళు కావాల్సిన విద్యా వ్యవస్థలను మైనారిటీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ను ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 46 సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యను అందించాలి అని చెప్తుంది. 21A అన్ని వర్గాలకు సార్వత్రికంగా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తుంది. అండ్ మరి భారతదేశంలో 100% అక్షరాస్యత రేటును సాధించిన తొలి జిల్లా ఏది అని అంటే కేరళలోని ఎర్నాకుళం. భారతదేశంలో అక్షరాస్యత పరంగా కూడా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ. మరి 100% ఎడ్యుకేషన్ సాధించింది ఎవరంటే ఎర్నాకుళం. అదేవిధంగా భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యతను సాధించిన తొలి పంచాయత్ అంటే 100% డిజిటల్ అక్షరాస్యతను సాధించింది పంచాయత్ ఏదంటే పుల్లంపరా పంచాయత్. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి కాన్స్టిట్యూషనల్ లిటరసీ రైట్ రాజ్యాంగం అక్షరాస్యత కొల్లం. అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ కొల్లం జిల్లాలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం పట్ల కనీస అవగాహన ఉంది. సో అంటే రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ప్రవేశిక ఏంటి, ప్రాథమిక హక్కులు ఏంటి, ప్రాథమిక వేలు ఏంటి, ఆదేశ సూత్రాలు ఏంటి, ఇట్లాంటి కనీస పరిజ్ఞానం సివిల్స్కో గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉన్న స్థాయిలో కాకుండా కొంత పరిజ్ఞానం అయితే ఉంటుంది కొల్లం అన్నమాట. సో అన్నీ మనకు కేరళలోనే. మొట్టమొదట 100% అక్షరాస్యత సాధించింది ఎర్నాకుళమే, కేరళనే. రైట్. డిజిటల్ అక్షరాస్యతను సాధించింది కూడా పుల్లంపర. రాజ్యాంగపరమైన 100% కాన్స్టిట్యూషనల్ డిస్ట్రిక్ట్ అన్న కూడా కేరళలోనే కొల్లంలోనే ఉంటుంది. రైట్. ఇది భారతదేశం కేంద్ర ప్రభుత్వం మనకు డెఫినేషన్స్ ఇచ్చింది లిటరసీ అండ్ ఫుల్ లిటరసీ అని చెప్పి. ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అమిగోస్ ఐఏఎస్ మీకు వీటిని అందించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.